మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. యాండి రండి. రండి. రండి అల్లుడు గారు. నన్ను రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చారు? తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి నన్ను బెదిరించి భయపెట్టడానికి తీసుకొచ్చారా? అదేమి లేదు అల్లుడు గారు, మీతో శాంతియుతంగా చర్చలు జరుపుదామని ఇక్కడికి తీసుకొచ్చున్నాము. మరేదో అక్కడే చెప్పుండొచ్చు కదా, శాంతియుత చర్చలు. అక్కడంటే అందరూ ఉంటారు కదా అల్లుడు గారు, అందుకే. ఓహో. దాసు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి వెళ్ళిపో. త్వరలో నేను ఇంటికి కోడలు అవబోతున్నాను. నాకు ఒక మంచి జీవితం ఏర్పడబోతోంది. ఆల్మోస్ట్ నేను ఇంటి మనుషులతో బంధం ఏర్పరచుకొని స్థిరపడిపోయిండాను. యష్కి భార్య కావాలన్నదే నా కోరిక, నా ఆశ కూడా. అది నెరవేరే టైంలో సరిగ్గా నువ్వొచ్చి అంత నాశనం చేయడం నీకు భావ్యమైన చెప్పు. అవును అల్లుడు గారు, మా బాధ కూడా కాస్త అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు సంధ్య నా పెళ్ళం అంటూ ఈడ గొడవ చేస్తే దాని బతుకు చిన్న భిన్నం అయిపోతుంది. మీకు కావాల్సింది డబ్బే కదా, మీ డబ్బు మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాం. దయచేసి మమ్మల్ని వదిలేయండి అల్లుడు గారు. నిజంగా నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను దాసు, మమ్మల్ని నమ్ము దాసు. ఇంతకు ముందులా కాదు. మిమ్మల్ని నేను నమ్మాలా? అలా ఒకసారి నమ్మినందుకే కదా నన్ను నిండా ముంచేసి పారిపోయారు. నన్ను జైల్లో కూడా పెట్టించారు. అదే, అయ్యయ్యో, అదంతా మర్చిపోండి అల్లుడు గారు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. సంధ్య నాతో పంపించాలి. అంతగా కావాలంటే నేనే మీకు కావాల్సినంత డబ్బిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరంటే మా అమ్మకి ఇష్టం లేదు అల్లుడు గారు. ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పెళ్లి నన్నే చేసుకోవాలా, సంసారం కూడా నాతోనే చెయ్యాలా. అవును అల్లుడు గారు, మేమెంత బ్రతిమలాడుతున్నా మీ మనసు కరగదా? మా మీద జాలి కనికరం రాదా? మీకు మనసే లేదా? అర్థం చేసుకోండి అల్లుడు గారు. మీ మీద జాలి పడ్డం అంటే నా గొంత నేనే తీసుకున్నట్టు. ఒకసారి అనుభవం అయింది కదా. నాకు కావాల్సింది సంధ్య. మర్యాదగా పంపిస్తే పంపించు, లేదంటే 2 రోజులు దాటిన తర్వాత బామ్మగారే పని చేస్తారు. నేను మాట్లాడేదే ఉంటది. ఇంకోసారి ఇలా రూమ్లోకి ఇలా పక్కకి తీసుకురావద్దే. ఏదున్నా అందరి ముందే మాట్లాడండి, అప్పుడే పద్ధతిగా ఉంటది. అర్థమైందా? దాసు 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 ఆగు, దాసు ఆగు, ఒకసారి విను దాసు. దాసు దాసు చూసావా భాగ్యం, దాస్ అసలు నా మొగుడే కాదు, నా మెళ్ళో తాళి కట్టలేదు అన్న సంధ్య, నా కూతురికి దాస్కి పెళ్లే కాలేదు అన్న కన్యాకుమారి, ఇప్పుడు ఈ తల్లి కూతుళ్ళిద్దరూ దాసుని వాళ్ళ బెడ్రూంలోకి పిలిచి రహస్యంగా ఏదో మాట్లాడుతున్నారు. దాసు నిజంగా సంధ్య మొగుడు కాకపోయినా
కన్యాకుమారికి సొంత అల్లుడు కాకపోయినా ఇలా రూంలోకి తీసుకొచ్చి మరీ మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? పాపం దాసు అమాయకుడు. ఈ అమాయకుడు జీవితంతో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఒకళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం మాకు లేదు. అవును బామ్మగారు, సింధు గారు చెప్పింది నిజం. ఇక్కడ నాకు మంచి జీవితం ఏర్పడబోతుంది. నా కోరిక నెరవేరే టైంలో సరిగ్గా నువ్వు వచ్చి అంత నాశనం చేసావు. నీకు కావలసినంత డబ్బిస్తాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అంది. ఇదిగో నా పెళ్ళాం. అవ్వా అవ్వా, ఇదెక్కడి విడ్డూరమే? డబ్బిచ్చి మరీ సొంత మొగుని వదిలించుకోవాలని చూస్తున్నావా? ఎందుకే సంధ్య ఇలా నీచమైన పనులు చేస్తున్నావు? ఎందుకంటే ఇక్కడ బాగా డబ్బున్న ఇంకో వ్యక్తిని సంధ్య బుట్టలో వేసుకుని అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని చూస్తుంది భాగ్యం. అందుకే. హా? నిజమా? మొగుడుండగా ఇది రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుందా? ఏమే సంధ్య, నీకు సిగ్గు సరవ లేదంటే? ఇంతకీ ఎవరే అతను చెప్పు. చెప్పవే సింధు, నువ్వన్నా చెప్పవే. అతను అది అది ఎవరతను? ఇప్పుడే వాణ్ణి దీన్ని కలిపి తాట తీస్తాను. అది ఎవరంటే? చెప్పమ్మా, అమ్మ అడుగుతోంది కదా, చెప్పు. చెప్తాను మావయ్య. అది ఎవరంటే అది ఎవరంటే అది అది అతను ఎవరంటే చాలా ఆపుసింది. ఎందుకు అనవసరంగా మా వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేస్తావు? మా చెల్లి మా అమ్మ అలాంటి వాళ్ళు కాదు. మరెందుకు నీ చెల్లి మొగుణ్ణి వదిలేసి ఇక్కడ నీ దగ్గరే ఉంటుంది? ఎందుకంటే ఈ దాసు మంచివాడు కాదు కాబట్టి. తాగుబోతు కనుకే తనతో కాపురం చేయటానికి నా చెల్లి ఇష్టపడలేదు. ఓహో అలాగా. నువ్వు చెప్పేదే నిజమనుకుందాం. మొగుడంటే అంత ఇష్టం లేనప్పుడు మరి రూంలోకి తీసుకెళ్లి ఏం మంత్రాలు చేస్తున్నారు వాళ్ళు? చెప్పు మధు. ఏంటమ్మా ఇది? అల్లుడంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగానే ఉండాలి. ఇలా దొంగచాటుగా మాట్లాడటం, అతనితో చర్చలు చేయటం అవసరమా చెప్పు? అనవసరంగా ఇప్పుడు మీ మీద సింధు ఎన్ని అభండాలు వేస్తుందో. చాలక్క, ఇంకా చాలు. ఇప్పటి వరకు అందరితో మేం పడ్డ మాటలు, అవమానాలు చాలు. ఇంకా మేము భరించలేము. అసలు అసలు ఏం జరిగిందో నేను చెప్పేస్తాను. ఇప్పుడు కాని సంధ్య జరిగింది చెప్పేస్తే యష్ చేత సంధ్య మెడలో నేను తాళి కట్టించాలి అన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే సింధు ఉండగా యష్కి ఇంకో పెళ్లి చేయాలని చూస్తావా అని నా ప్రాణం తోడేస్తుంది. అసలు
ఏం జరిగిందో చెప్పి చావే. అసలు ఏం జరిగినదంటే చెప్పు. అసలు ఏం జరిగిందంటే సంధ్య, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు చెప్పారు కదా 2 రోజులు చూద్దామని. ఇంకా ఎందుకు ఇవన్నీ? అత్తయ్య గారు, వాళ్ళ అల్లుడితో వాళ్ళు మాట్లాడుకుంటే మనకేంటి ప్రాబ్లం? వదిలేసేయండి. అది కాదు దమయంతి, ఇది ఎవరో డబ్బున్నోణ్ణి బుట్టలో వేసుకుని 2వ పెళ్లి చేసుకోవాలని చూస్తుందంట. ఎలా వదిలేస్తాం చెప్పు మనం? పైగా భర్త ఇక్కడే ఉన్నాడు కదా. పాపం వాడు అమాయకంగా ఉన్నాడు. అంత మంచోడిని వదిలేసి 2వ పెళ్లి చేసుకోవడం ఏమిటే దరిద్రం కాకపోతే? అబ్బా అత్తయ్య, అదంతా మనకెందుకు? వాళ్ళకి సంబంధించిన విషయం. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళేమన్నా మనకి కావలసిన వాళ్ళ? మధుకి చెల్లి, అమ్మ, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. మొగుడితో వెళ్తారో లేక 2వ పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం కదా. ఒక 2 రోజులు ఓపిక పడితే ఇదిగో ఈ సంధ్య సమస్య తీరిపోతుంది కదా అత్తయ్య. మీరు ఆవేశపడకండి, అనవసరంగా ఆరోగ్యం మీదకొస్తుంది. మళ్ళీ మీకేమైనా అయితే మేం బాధపడాలి. వెళ్దాం పదండి అత్తయ్య. రాచంద్ర, తాము నన్ను నా పరిస్థితిని చూసి నీకొచ్చే నవ్వును ఆపుకుంటున్నావు కదా సింధు. అలా ఆపుకోవడం దేనికి? బయటికి నవ్వేసేయ్, బాగా మనసారా నవ్వేసేయ్. అసలా నేను బాధపడటం, అది చూసి నవ్వుకోవటమే కాని నీకు కావాల్సింది అసలా? నన్ను మా అత్తయ్య దగ్గర ఇరికించటానికి ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. సంధ్యని శాశ్వతంగా యష్కి దూరం చెయ్యాలనే కదా ఆ దాసుగాన్ని తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నావు. నువ్వాడే నాటకానికి నన్ను ప్రేక్షకురాలిగా చేశానని సంబరపడిపోకు సింధు. నేను మా అత్తయ్య కోసం నీ ముందు తగ్గుతున్నానే తప్ప నీ నాటకాన్ని తిప్పికొట్టే సామర్థ్యం లేక కాదు. భరిస్తున్నాను కదా అని మరీ రెచ్చిపోకు. నువ్వు బాధపడే సమయం వస్తుంది. మీకు మీ అత్తయ్య అంటే ఎంత గౌరవమో నాకు నా అత్తయ్య అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉందత్తయ్య. కానీ ఎలా అయితే నేను యష్ కలిసే ఉన్నావని మీ అత్తయ్యని మభ్యపెట్టడం కోసం నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారో, అలాగే నా భర్తని కాపాడుకోవడం కోసం నేను ఆ దాసుని ఈ ఇంటికి తీసుకొచ్చాను. ముల్లుని ముల్లుతోనే తీయాలి, నాటకాన్ని నాటకంతోనే కొట్టాలి. నా కళ్ళ ముందే నా భర్తకి వేరే దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే భార్యగా నేనెలా భరిస్తాననుకున్నారత్తయ్య? భరించనన్ని రోజులు భరించాను. ఇంకా భరించడం సహించడం ఆ రోజులు పోయాయత్తయ్య. ఇప్పుడంతా దెబ్బకి దెబ్బ, ఎత్తుకి పై ఎత్తు. నా భర్తే నా సొత్తు. ఇదే అత్తయ్య నా నినాదం. నీకు సాగుతుంది కదా అని మరీ తలపొగురుతో విర్రవిగకు. నిన్ను ఎలా ఆపాలో, ఈ ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అయ్యో అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తూ పోతాను. కాని ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య, నేనైతే ఇక ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు.
ఇది నా భర్త ఉండే నా అత్తారిల్లు. అంటే నా ఇల్లే కదా ఇది. నేనైతే ఫిక్స్ అయిపోయాను అత్తయ్య. మీరు కూడా ఫిక్స్ అయితే బెటర్. నేను ఫిక్స్ అవ్వడం కాదే అసలా. విరాట్ కోహ్లీ 6 కొడితే ఎలా అయితే బంతి వెళ్లి బౌండరీ లైన్ అవతల పడుతుందో, నేను కొట్టే 6కి నీకు దిమ్మ తిరిగి ఎగురుకుంటూ ఈ ఇంటి నుండి బయటపడతావు. చూస్తూ ఉండు. అత్తయ్య, బూమ్రా బంతి వేస్తే డిఫెన్స్ ఆడ్డం లేదా అవుట్ అవ్వడం తప్ప 6 కొట్టేదే ఉండదు. నా బౌలింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుందత్తయ్య. 6 కొట్టడం తర్వాత ముందు మీరు క్లీన్ బౌల్డ్ అవ్వకుండా చూసుకోండి. మీరు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నా బామ్మగారికి నేను నిజం చెప్పకుండా సైలెంట్గా ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా? మీ గురించి అత్తయ్య. మీ మీద గౌరవంతోనే. మీ అత్తయ్య దగ్గర మీ విలువ, మీ మర్యాద కాపాడడం కోసమే కామ్గా ఉంటున్నాను. నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని మీరు సంధ్యని యష్కిచ్చి పెళ్లి చేద్దాము అని వైలెంట్గా బిహేవ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోనత్తయ్యా. మీ కొడుకు నా సొంతం. వేరే ఆడదానికి దక్కనివ్వను. నా పంతం నెగ్గించుకుని మళ్ళీ మీ నోటితోనే సింధు నువ్వే మా ఇంటి చిన్న కోడలివి, నా ముద్దుల కోడలివి అని మీ నోటితోనే చెప్పించేలా చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? అత్తయ్య గారు, నేను మీతో ఛాలెంజ్ లాంటివేమీ చేయడం లేదు. జస్ట్ భవిష్యత్తులో జరగబోయేది కాస్తంటే కాస్త ముందుగా చెప్తున్నాను అంతే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వింత ప్రశాంతంగా ఉండడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది యష్. దేనికి అంత ఆశ్చర్యం నీకు? దాసు సడన్ ఎంట్రీ వల్ల మన ఇంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఇంట్లో అందరూ తెగ టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం అసలేమీ జరగనట్టు, నీకేమీ పట్టనట్టు, సంబంధం లేనట్టుగా మౌనమునిలా చాలా కూల్గా అలా పుస్తకం చదువుకుంటున్నావేంటి అని. సంధ్య గురించి అసలు నీకేం టెన్షన్ లేదా? అసలు నేనెందుకు టెన్షన్ పడాలి సంధ్య గురించి? అదేంటి యశ్ అలా అంటావు? సంధ్య విషయంలో పెళ్లిదాకా వెళ్ళావు, తన మెళ్ళో తాళి కట్టాలని కూడా సిద్ధమయ్యావు. ఇప్పుడు సంధ్య భర్తని నేనే, సంధ్యని నాతో పాటు పంపించండి అని వేరేవాడొస్తే నువ్వు కొద్దిగా కూడా ఎందుకు బాధగా ఫీల్ అవ్వడం లేదు? ఆ దాస్తో పెళ్లి ఇష్టం లేకే సంధ్య పారిపోయి మా ఇంటికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇదంతా నాకు ముందే తెలుసు. సంధ్యని మా ఇంటి నుంచి బయటికి పంపించాలని ఆ దాసుని నువ్వు మా ఇంటికి వచ్చేలా చేసి ఇప్పుడు ఈ నాటకం అంతా ఆడిస్తున్నావు. సూత్రధారివి నువ్వు, పాత్రధారి ఆ దాసు. అన్నీ నాకు తెలిసి కూడా నేనెందుకు టెన్షన్ పడాలి, బాధపడాలి? అదేమన్నా నా పర్సనల్ ప్రాబ్లమా? దాసు ప్రాబ్లం అనేది సంధ్య పర్సనల్. వాళ్ళు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు. మధ్యలో నాకేంటి?
నీ పర్సనల్లో సంధ్య కూడా ఒక పర్సనే కదా యష్. నా పర్సనల్లో నేను నా పిల్లలు మాత్రమే ఉంటారు. వేరే వాళ్ళకి ప్లేస్ ఉండదు. ఇవ్వను కూడా. ఏయ్, ఎందుకు అలా నవ్వుతున్నావు? చెప్పు. నీ మాటల్లో నీకు తెలియకుండానే నీ మనసులో మాట ఏంటో చెప్పావు యష్. అందుకే ఆనందంతో నవ్వుతున్నాను. నువ్వు నిజంగా సంధ్యని ఇష్టపడి ఉన్నా, ప్రేమించి ఉన్నా, తనని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన నీలో ఉన్నా, నీ మాటల్లో నీ కళ్ళల్లో ఆందోళన కనపడేది. అదేం లేకుండా నువ్వు, నీ మాటలు, నీ మనసు ఇంత ప్రశాంతంగా ఉన్నాయి అంటే సంధ్య మీద నీకు ప్రేమ, ఇష్టం లేదని ప్రూవ్ అయింది కదా. థ్యాంక్స్ యష్. దేనికి థ్యాంక్స్? నీ మనసులో ఉన్న నా స్థానం ఎవరికీ ఇవ్వకుండా ఇంకా నా కోసం అలాగే ఉంచావు చూడు, అందుకు థ్యాంక్స్ చెప్పాను. హలో, నా మనసులో నీకు స్థానం అంటూ ఏమీ లేదు. అదెప్పుడో ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీని త్వరలో నేనే భర్తీ చేస్తాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భర్తీ చేయడానికి అదేమన్నా పోస్ట్ అనుకున్నావా? 4 రోజులుండి వెళ్ళిపోయే గెస్ట్వి నువ్వు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నేను వెళ్ళిపోవడం, ఉండిపోవడం, వీటిని డిసైడ్ చేసేది, డిజైన్ చేసేది ఆ పైనున్నవాడు. నీ మాటల్లో లాజిక్ దొరికింది. మ్యాజిక్ చేసైనా సరే ఆ స్థానాన్ని ఆక్రమిస్తాను. ఏయ్, ఏంటి నువ్వు ఆక్రమించేది? నా మనసు ఏమన్నా ల్యాండ్ అనుకున్నావా నువ్వు కబ్జా చేయడానికి? సరే యష్, నాకు నిద్ర వస్తుంది. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం. గుడ్ నైట్. మధు, నువ్వు చెప్పినట్టుగానే నైస్గా డాక్టర్ని ముగ్గులోకి లాగి విషయం రాబట్టుండాను. ఏటా విషయం మమ్మీ? ఈ మందులేంది? అవి బామ్మగారు వేసుకునే మందులు. ఎందుకు వీటిని విడివిడిగా బాక్స్ లో పెట్టుండో? పొరపాటున రాత్రి వేసుకోవాల్సిన మందులు పొద్దున్న వేసుకుంటే చాలా డేంజర్, ప్రాణానికే ప్రమాదం.